ఈ వారం మేషరాశి వారు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. శత్రువులు కూడా వీరి పట్ల విధేయులుగా మార్చుకునేందుకు వీరు ఈ వారం కృషి చేస్తారు. దీనివల్ల శత్రువులు కూడా వీరి పట్ల విధేయులుగా మారతారు అని చెప్పవచ్చు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకోవాల్సి వస్తుంది. వాహనాలు, స్థలాలు లాంటి వాటి ఈ వారం కొందాం అని చెప్పి అనుకుంటున్నారు. అటువంటి వారి కోరిక ఈ వారం కోరిక వస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందడమే కాకుండా రుణ బాధలు కూడా కొంతవరకు తీరుతాయి అని చెప్పవచ్చు. అంటే ఎవరికైతే ఈ రాశి వారికి బాగా ఆర్థిక సమస్యలు ఉన్నాయో అటువంటి వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. దాంతోపాటుగా కొంతవరకు అప్పులు కూడా తీర్చగలుగుతారని చెప్పవచ్చు. అదేవిధంగా వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా ఎక్కువగా ఈ వారం ఈ రాశి వారు చేస్తారు. అయితే ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరిని అతిగా నమ్మి ఇబ్బంది పడకండి. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఆర్థిక వ్యవహారంగా మా దగ్గర 10 రూపాయలు పెట్టుబడి పెట్టండి, 100 రూపాయలుగా మారుస్తామంటే అటువంటి వారిని మాత్రం తొందరపడి అతిగా నమ్మకండి. కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ పరంగా చూస్తే భార్యాభర్తలు, సోదరుల మధ్య విభేదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా వీరు చేసే ప్రయత్నాలకు కుటుంబ సభ్యులు కూడా చేయూతనిస్తారు. వీరి ప్రేమాభిమానాలు 10 మందికి కూడా పంచే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వీరు మాట్లాడే మాటల వల్ల కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవలు ఏర్పడే ప్రమాదం ఉంది అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం గలవారు ఈ వారం ముందడుగు వేస్తారు. నూతన పెట్టుబడులు కూడా వీరికి సమయానికి చేతికంతాయి. దీనివల్ల వ్యాపార విస్తరణ కార్యక్రమాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొన్ని సమస్యల నుంచి ఈ వారం గట్టెక్కుతారు. ఎవరైతే ఈ రాశి ఉద్యోగస్తులు తమ ఉద్యోగం గురించి కొంతకాలంగా భయాందోళనకు లోనవుతున్నారో అటువంటి వారి యొక్క ఉద్యోగానికి సంబంధించిన భయాందోళనలు ఈ వారం తీరే అవకాశం ఉంది. కాకపోతే విధి నిర్వహణ పట్ల ఎంత అప్రమత్తంగా మెలిగితే అంత మంచిది. లేకపోతే పై స్థాయి అధికారులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది అని చెప్పవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఉద్యోగం చేస్తుంటే కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటామండి. అటువంటిది ఎవరికీ మంచిది కాదు. అందున ఈ వారం ఈ మేషరాశి వారికి మంచిది కాదు. ఇక రాజకీయవేత్తలకు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుతుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కానీ ఎదుటి వ్యక్తుల్ని తొందరపడి అతిగా విశ్వసించకండి. దీన్ని ఒక్కదాన్ని గుర్తుంచుకోవడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈ వారం అంతా కూడా పారాయణం చేయడం మంచిది.